ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. అమెరికా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఆ దేశపు వారే పాటిస్తారు. ఇండియన్స్, ఆఫ్రికన్స్, ఆస్ట్రేలియన్స్, అరేబియన్స్ పాటించరు. ఎందుకంటే వారి వారి దేశాలకు తగిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని పాటించకపోతే తగిన శిక్షలు ఉంటాయి. మరీ మితిమీరితే సిటిజన్షిప్ అంటే ఆ దేశ పౌరసత్వం కోల్పోతాడు. అంటే ఇంకా ఆ వ్యక్తి ఆ దేశానికి చెందినవాడు కాదు అన్నట్టు. అదే వాటిని పాటిస్తే ఏ చింత లేకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రతి వాటిని పొందుకోవచ్చు. అలాగే దేవుని మాటను, ఆయన ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారే దేవుని ప్రజలవుతారు. అంతేకాని ఆయన మాట వినకుండా, బైబిల్ని ఫాలో అవ్వకుండా చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఆయన ప్రజలు కాదని గమనించండి. మన కుటుంబాలలో సమాధానం ఉండాలంటే, ఆశీర్వదించబడాలంటే మనం ఆయన ప్రజలుగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.